ఎమ్మెల్యేగా గెలవకపోవచ్చు, కానీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే స్థాయి అధికారం నాదంటూ ఆదం రెచ్చిపోయారు. ఏసీలో ఎమ్మెల్యే కూర్చుంటే సమస్యలు తీర్చడానికి తాను తన టీం పరుగులు ఎండలో పరుగులు తీస్తున్నామంటూ అదరగొట్టేశారు. ఇంట్లో కూర్చున్నావు, నీ క్యాంప్ ఆఫీస్ ఏమో సల్లగా ఏసీ కూర్చుంటావు, గరీబోళ్ళ బిడ్డలేమో చెట్ల కింద గవర్నమెంట్ స్కూల్ నీకేం బాధ్యత ఉంది? ఒక ఎమ్మెల్యే గారు చేసే పని అని కూడా నేను చేస్తున్నా. ఎందుకంటే రాజీనామా చేయి, మా చేత కాకపోతే. ప్రతి డివిజన్లో తమ అభ్యర్థులు ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇంకా పదవిలోనే లేని వారి మాట వింటూ వారికి ఆఫీసులు కేటాయిస్తే ఊరుకోమంటూ కాంగ్రెస్ నేతలు అల్టిమేట్ ఇచ్చేశారు. ఇప్పుడు లేదు, లేకున్నా వార్డ్ ఆఫీస్ తాళం వేస్తుంది. ఎందుకుందండి? వాట్ వీఆర్ డూయింగ్? ఎందుకు అధికారం అంటే ఇంకా పోయినాక కూడా వాళ్ళే వాడుకోవాలా? వీరే మా అభ్యర్థులు, వీరు తీసుకొచ్చిన సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మాదంటూ కాంగ్రెస్ స్పష్టం చేస్తే సమస్యల చిట్టా ఇది, దీనికి మీ సమాధానం ఏమిటంటూ అధికారుల ముందు పెట్టేశారు. ఇన్ఛార్జ్ బరిలో మేమంటూ వస్తున్న అభ్యర్థులతో సమీక్షా సమావేశం కాస్త వేడి పుట్టడంతో ఇది కౌన్సిలింగ్ సమావేశం కాదు, కాస్త తగ్గండి అంటూ అధికారులు సర్ది చెప్పగా మీరు తీసుకొచ్చిన సమస్యలు తీర్చే బాధ్యత మాదంటూ జోనల్ కమిషనర్ మంగతయారు హామీలు అందించారు. చాలా మంది అందరూ కూడా 8కి 8 డివిజన్లు రేపు పొద్దుగాల కార్పొరేటర్లు అవుతారు, పక్కా అవుతారు. అయినండి ఇంత వెరీ ట్రైన్డ్ మేడం సంతోష్ అంటే చాలా ట్రైన్డ్, చాలా డిసిప్లిన్. ఫస్ట్ టైం చాలా డిసిప్లిన్ ఉంటాం మేడం. ఒక మాజీ కార్పొరేటర్ వార్డు కార్యాలయం ఆక్రమిస్తారు, మరొకరు శ్మశానం కబ్జా చేస్తారు, ఇంకొకరు మేమే అధికారంలో ఉన్నామంటూ బిల్డప్ ఇస్తారు. కమ్యూనిటీ హాల్, మల్టీఫంక్షన్ హాల్ ఆదాయానికి గండి కొడుతున్న ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పట్టుబడగా ఇక త్వరలో చర్యలు సిద్ధమంటూ అధికారులు స్పష్టం చేశారు. అదరగొట్టిన ఆదం @ అభ్యర్థులు వీరే. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగిన సమావేశంపై ఈనాటి ప్రత్యేక కథనం. మా టీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు, వాళ్ళకి మేము సమాధానం చెప్తారంటే అంత దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని 8 డివిజన్ల ముఖ్య నాయకులతో కలిసి సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ నేడు సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పలు విభాగాల ముఖ్య అధికారులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జోనల్ కమిషనర్ మంగతయారు ఆదేశాలతో పలు విభాగాల అధికారుల సమావేశానికి హాజరు కాగా ఇక జరుగుతున్న అభివృద్ధి పనులు ఏమిటి, అధికారుల పనితీరు ఎలా ఉంది, డివిజన్లో ఉన్న సమస్యలు ఏమిటి, కాంగ్రెస్ నేతలు అందించిన ఫిర్యాదులను అధికారుల స్పందన ఎలా ఉందన్న విషయంపై సమావేశంలో చర్చించారు. తమ పరిధిలో ఉన్న సమస్యను తీర్చడంలో అధికారుల స్పందన సరిగ్గా లేదని, పలు చోట్ల సమస్యలున్న అధికారులు మాత్రం వారంటే వీరని, వీరంటే వారని టైంపాస్ చేస్తున్నట్లు జెడ్సీకి వివరించారు. పలు సమస్యలను ఉదాహరణకు వివరించడంతో పాటు కార్పొరేటర్ల పదవికాలం ముగిసిన వారు తప్పులు చేసిన వారికి పలు